వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్ లొకేషన్స్ గురించి చెప్తాను. నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి వరల్డ్ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్ లొకేషన్స్ని మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 8 అవుట్ ఆఫ్ 8 మ్యాప్ అనేది మనకు 8 మార్క్స్ ఉంటుంది. ఇండియా 4 మార్క్స్, అలాగే వరల్డ్ 4 మార్క్స్, మొత్తం మ్యాప్ కలిపేసి మనకు 8 మార్క్స్ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ అంటే 33rd క్వశ్చన్ మ్యాప్ అనమాట. ఈ 8కి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఏమీ లేదు, జస్ట్ మీరు ఈ లొకేషన్స్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 8కి 8 వచ్చేస్తాయి. మీరు ఏం చేయండి అంటే ఒక మ్యాప్ తీసుకోండి, బ్లాంక్ మ్యాప్ తీసుకోండి, ఈ లొకేషన్స్ని చూడండి. సో మీకు ఉన్నటువంటి మెటీరియల్లో ఆల్రెడీ లొకేషన్స్ పెట్టుంటారు. ఆ లొకేషన్స్ని చూస్తూ ఒక బ్లాంక్ మ్యాప్లో ఈ లొకేషన్స్ని లిస్ట్ అవుట్ చేయండి. దీంట్లో నుంచి ఖచ్చితంగా ఇవే వస్తాయి, మ్యాప్లో ఇవే వస్తాయి. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అయితే నేను ఇచ్చినటువంటి బయాలజీ కానీ, అంతకుముందు ఇచ్చినటువంటి ఫిజికల్ సైన్స్ కానీ, హిందీ కానీ, మ్యాథ్స్ కానీ, ప్రతి సబ్జెక్ట్లో నుంచి మేము ఇచ్చేటటువంటి లిమిటెడ్ క్వశ్చన్స్ను ఎగ్జామ్స్లో వస్తున్నాయి. సో అదేవిధంగా ఈ సోషల్ కూడా వస్తాయి. మీరు జస్ట్ ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా చదవండి. సోషల్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. దాన్ని కూడా చూడండి. ఇక ఫస్ట్ మనం వరల్డ్ మ్యాప్ గురించి చూద్దాం. వరల్డ్ మ్యాప్లో ముఖ్యంగా మనకి అడిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఫస్ట్ వన్ యూఎస్ఏ ఆర్ అమెరికా. నెక్స్ట్ వచ్చేసి కెనడా, ఆ తర్వాత మెక్సికో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వాటర్ బాడీ ఇస్తాడు. బేసికల్లీగా అది పసిఫిక్ ఓషన్ ఆర్ అట్లాంటిక్ ఓషన్, లేకపోతే మెడిటేరియన్ సీ కాకపోతే రెడ్ సీ. ఇవి దీంట్లో నుంచే మనకు మ్యాప్లోకి వాటర్ బాడీస్ అనేవి వస్తాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫ్రాన్స్, బ్రిటన్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా మూడు ఒకటే. బ్రిటన్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా మూడు ఒకటే. బ్రిటన్, అలాగే ఫ్రాన్స్, తర్వాత జర్మనీ తర్వాత పోలాండ్ తర్వాత మనకు యుఎస్ఎస్ఆర్ ఆర్ రష్యా, తర్వాత జపాన్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే జపాన్ తర్వాత ఇండోనేషియా తర్వాత వియత్నాం నుంచి మనకు ముందుకు పోతే వియత్నాం తర్వాత మనకు ఆఫ్రికన్ కాంటినెంట్లో చాలా ఇంపార్టెంట్ నైజీరియా. ఇదే నైజీరియా పైన కాంగో ఉంటుంది, కాంగో. ఆ తర్వాత ఇదే కాంటినెంట్లో మనకు ఈజిప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టర్కీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పలస్తీన్, ఇజ్రాయిల్. ఈ రెండిట్ల నుంచి ఒకటి వస్తుంది, పలస్తీన్, ఇజ్రాయిల్. ఆ తర్వాత మనకు ఉక్రెయిన్. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఈ లొకేషన్స్ నుంచి ఖచ్చితంగా రేపు మీకు వరల్డ్ మ్యాప్లో 4+4 2 సెట్లు ఇస్తారు. ఖచ్చితంగా 8లో ఈ మొత్తం నేను చెప్పినన్నీ ఉంటాయి. సో మీరు తరోగా వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్గా మీకు ఇమీడియట్లీగా ఇండియా మ్యాప్ లొకేషన్స్ గురించి చెప్తాను. ఆ తర్వాత డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా మీకు అందిస్తాను. ఇది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్